ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రశాంతంగా జరిగిందని ఆర్టీఓ ఎస్ మల్లిబాబు తెలిపారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో ప్రభుత్వ పాఠశాలలో 141, 142, 143 పోలింగ్ బూత్లను తహసీల్దార్ సత్యనారాయణ, ఆర్ఐ పవన్ కుమార్ తో కలిసి పరిశీలించారు. పోలింగ్ బూత్లోని ఎలక్షన్ అధికారులకు పలు సలహాలు, సూచనలిచ్చారు. 8 మంది ఓపీఓని సస్పెండ్ చేశారండి. 6 ఓపీఓలు, 2 బ్యాంక్ మేనేజర్స్. అయితే అఫ్కోర్స్ బ్యాంక్ మేనేజర్స్ మనం సస్పెండ్ చేయకూడదు కాబట్టి వాళ్ళ ఆఫీసర్కి యాక్షన్ తీసుకోమన్నారు సార్. రూల్ 13C ఎలక్షన్ కమిషన్ ఆర్పీ యాక్ట్ ప్రకారం ఎన్నికల విధులకి వారు ముందస్తు అనుమతి లేకుండా డుమా కొట్టినందుకు వారి మీద చర్య. ఎందుకంటే స్టాఫ్ కరెక్ట్గా రాకపోతే ఇన్ టైంలో పోలింగ్ జరగడానికి స్టాఫ్ వెళ్ళడానికి ఇబ్బంది అయిపోద్ది. మళ్ళీ రిజర్వ్ స్టాఫ్ని ఫాలోఅప్ వేసుకోవటం అనేది ముందస్తు సమాచారం లేకుండా ఎన్నికల విధులకి అనేది బోత్ సివిల్ క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే అధికారం జిల్లా ఎన్నికల అధికారి కూడా ఉంటుంది. అసలు అందరూ ముందస్తు హెచ్చరిక కింద మొత్తం సస్పెండ్ చేయడం. సరే, ఈ బ్యాలెట్ బాక్సుల్ని 4 తర్వాత మనం ఎక్కడికి పంపిస్తాం? జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్స్ నుండి వచ్చేటువంటి బ్యాలెట్ బాక్సులు కూడా సరే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పెద్ద బ్యాలెట్ ఉండటంతో ప్రతి పోలింగ్ స్టేషన్కి 2 ఒక్కొక్క బ్యాలెట్ బాక్స్లో 430. అంటే మేము ప్రాక్టికల్గా ట్రయల్ వేసినప్పుడు 430 దాకా బ్యాలెట్ పడుతున్నది. సో 900 800 నుండి 1000 పోలింగ్ ఉన్నది కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ 80% పోల్ జరిగినా మనకి 800 కంటే ఓట్లు జరగవు కాబట్టి 2 బ్యాలెట్లు ఇచ్చాము. ఈ బ్యాలెట్లన్నీ కూడా సాయంత్రం ఆఫ్టర్ 4 వీళ్ళ వర్క్ కంప్లీట్ చేసుకుని, అంటే ఎప్పటికీ కంప్లీట్ అవుతుందో చూసినప్పటికీ మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 8-9 గంటలకల్లా కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటాయి. అక్కడ ఒక టెంపరీ స్ట్రాంగ్ రూమ్ డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అందులో అన్నీ అరేంజ్ చేసి అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసాయి. రికార్డ్ అంతా రెడీ అయిన తర్వాత తెల్లరికట్ల 3 ఆ టైంకి కంప్లీట్ అవుద్ది అనుకుంటున్నాం. ఈ వర్క్ 3 గంటలకి 3 ఆ టైంకి మేము ఏలూరు